పేదలు ఏం చేశారండి? మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ ఓటు మీకు కావాలి, కానీ వాళ్ళ క్షేమం మీకు అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్ అర్థం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ వాళ్ళే కానీ ఈ క్లాస్ వాళ్ళే కానీ కావాలని కుమ్మక్కై కావాలని ఈ పథకాలన్నీ ఆపేశారు. ఇప్పటికిప్పుడు ఫీజు డబ్బులు ఆపేసేస్తే ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోవాలి? వీళ్ళు అసలు ఆ పథకాన్ని ఆపాల్సిన అవసరమే లేదు. ఇట్లా ఆపేసేస్తుంటే వాళ్ళకి ఎవరేస్తారు ఓటు? మేమైతే ఎవరికి చెప్పారో ఏం చేశారో, ఎవరికి చెప్తున్నారో ఏం చెప్తున్నారో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఆ కర్మ? మేము ఎంత బాధపడుతున్నాం? ఈ 5 స్కీమ్ వల్ల మాకు ఎంత లాసు? చేయూత, ఆసరా, ఫీజు రియంబర్స్మెంట్, రైతు సబ్సిడీ, ఈసీబీ నెస్ట్ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు కుట్రపండి వాళ్ళు చేసిన పగ వల్ల ఈరోజు ఆ పథకాలన్నీ కూడా ఆపేయటానికి కారణమైనవి. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే మనలాంటి పేదవాళ్ళు బ్రతకడానికి ఛాన్స్ ఉండదు. చంద్రబాబు చేసే కుట్రల వల్ల ఇంకే దీవెన ఒకటి, వైఎస్ఆర్ చేయూత ఒకటి, నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈబీసీ నేస్తాడు. వీటన్నిటిని కూడా చంద్రబాబు విపరీతమైన నీచమైన కుట్రలు చేసి వాటిని ఆపించేశాడు. జస్ట్ పెన్షన్ కూడా ఇలాగే చేశాడు. కానీ ఈ నీచమైన కుట్రలు చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా మానుకుంటే తనకంటే ఆ పేరు కన్నా మిగులుతాడు. ఏదో ఆ పేరు కూడా లేకుండా పోతుంది. ఇది మాత్రం వాస్తవం. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా, వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే 1 వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు, క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు.